ప్రభునామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ యుగ యుగముల వరకు ఆయనకి చెల్లునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఆయన పాదాల సన్నిధి దగ్గర రావడానికి ప్రభు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ దినాన ఈ ప్రత్యేకమైనటువంటి ఈ లైవ్ ప్రోగ్రాం ఈ విధంగా చేయడానికి కలిగిన కారణం నేను మీకు ముందుగా తెలియపరిచి ద రిసోర్స్ పర్సన్ ఆఫ్ దిస్ హవర్ నేను ఇన్వైట్ చేయాలని ఆశపడుతున్నాను. పిల్లరా, ప్రస్తుతం ప్రపంచాన్ని భయంకరంగా గడగడలాడిస్తున్నటువంటి వైరస్, ప్రపంచాన్ని కదిపేస్తున్నటువంటి వైరస్, ఈ తెగులు ప్రపంచ దేశాలన్నిటికీ ఇంచుమించుగా పాకిపోయింది. 210 దేశాలు పైబడి ప్రతి దేశానికి ఈ కరోనా వైరస్ లేకపోతే కోవిడ్-19 అన్నది రాకపోయింది. క్రైస్తవ సంఘానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప నిరీక్షణ అంటూ ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శకపురుషునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడన్నది వాస్తవం. యేసయ్య జన్మించిన యేసయ్య మానవాళి కొరకు ఈ లోక పాపముల నిమిత్తం ఆయన మరణించడన్నది వాస్తవం. ఆయన మరణించడన్నది ఎంత వాస్తవమో యేసుక్రీస్తు ప్రభువారు మరణమును గెలిచి తిరిగి లేచాడన్నది కూడా అంతే వాస్తవం. యేసయ్య మరణమును గెలిచి తిరిగి లేచాడన్నది ఎంత వాస్తవమో తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ లోకంలో సంచరించి ఆయన మరల పరలోకమునకు ఆరోహణమయ్యాడని అన్నది కూడా అంతే వాస్తవం. పిల్లరా, యేసయ్య జన్మ ఎంత వాస్తవమో నా యేసయ్య చెప్పిన మాటల్లో ఏది నిరర్థకము కానేరదు అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఆయన చెబుతున్నటువంటి మాట ఆయన మరలా తిరిగి రాబోచున్నాడు. యేసు తిరిగి రాబోచున్నాడు. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి ఉన్న గొప్ప నిరీక్షణ. అపోస్తలుడైన పౌలు దాన్ని శుభప్రదమైన నిరీక్షణ అని సంబోధిస్తున్నాడు. ఆ గొప్ప నిరీక్షణ యేసు అతి త్వరలో రాబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సూచనలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో లేఖనాధారాలు ఉన్నాయి. మీడియా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాధారాలు, బైబిల్ గ్రంథంలో చెబుతున్నటువంటి అనేకమైనటువంటి ఆధారాలను చూపిస్తూ మరలా యుగాంతం ఈ విధంగా సంభవబోతుందా అని అనేక టీవీ ఛానల్స్ కూడా చెప్పిన సందర్భాలు మనం ఎరుగుదాము. ఈ కోవిడ్-19 ఇంత భయంకరంగా ప్రబలిపోతున్నటువంటి ఈ దినాల్లో క్రైస్తవులైనటువంటి అనేకమైన వారికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. యేసయ్య రాకడ అతి సమీపముగా ఉన్నదా? యేసయ్య వచ్చేస్తాడా? ఈ కోవిడ్-19 లేకపోతే ఈ భయంకరమైనటువంటి తెగులు యేసుక్రీస్తు ప్రభు వారి రాకడకు సూచనైనా? ప్రభునందు ప్రియులారా, అనేకమైన ఆలోచనల్లో చాలామంది ఉన్నారు కదా. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు తన దాసుని నిలబెట్టుకొని ప్రతి ఒక్కరి ఆలోచనలకు సమాధానాన్ని ప్రభు దినాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రార్థనాపూర్వకంగా సంసిద్ధంగా మనమందరం కలిసి ఆయన పాదాల సన్నిధిలో ముందు కొనసాగుదాం. ఈ సమయంలో దేవునికి సేవకులు రెవరెండ్ ఆనంద్ సునీల్ కుమార్ గారిని నేను ముందుకు రావాల్సిన ప్రభు పేరిట మనం చేస్తూ వస్తున్నాను. ప్రభు నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకి యుగ యుగముల వరకు చెల్లునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం అనేకమైన విషయాల గురించి మనము తెలుసుకొనబోతున్నాం. మీకు లైవ్లో స్క్రీన్లో వాట్సాప్ ఫోన్ నెంబర్ ఉంది. మీరు వాట్సాప్లో కానీ ఫేస్బుక్ లైవ్లో చూస్తున్నటువంటి వారు ఫేస్బుక్ కామెంట్ బాక్స్లో కానీ, యూట్యూబ్ ద్వారా లైవ్లో చూస్తున్నటువంటి వారు యూట్యూబ్ కామెంట్ బాక్స్లో కానీ మీకున్నటువంటి సందేహాలు ఏమైనా తీరనివి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడను ఉద్దేశించి మీకు ఏమైనా ఉన్నట్లయితే యు ఆర్ ఫ్రీ టు ఆస్క్. పిల్లరా, మీరు ఏ విధమైన సందేహమైనా అడగవచ్చు.
కామెంట్ బాక్స్లో మీరు ఒకవేళ పెట్టలేని పరిస్థితిలో ఉన్నట్లయితే నా ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్ నెంబర్కి ఫోన్ కాల్ చేయొచ్చు. కనుక గమనించండి, ఒకవేళ మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ టైప్ చేయగలిగితే కామెంట్ బాక్స్లో పెడితే అది చాలా మంచిది. లేదు మేము టైప్ చేయలేమండి, కానీ మాకు పలానా డౌట్ ఉంది, అనుకుంటున్నారా, ఆ స్క్రీన్లో కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ కాల్ చేయొచ్చు. కనుక ఎవరైనా ఫోన్ కాల్ చేస్తున్నప్పుడు ఈ లైవ్లో వస్తున్నటువంటి ఆడియో మీరు వినొద్దు, నేరుగా మీరు ఫోన్లో ఆడియో వింటూ మీరు మాట్లాడవలసిన ప్రభుపేట మనం చేస్తూ వస్తున్నాను. ఈ సమయంలో మనం ముందు కొనసాగుదాం. మరి ముందుగా దేవుని యొక్క సేవకులకు ఈ సమయాన్ని ఇచ్చే ముందు నేను దైవ సేవకులు పరిచయం చేయాలని ఆశపడుతూ వస్తున్నాను. మన మధ్యలో వచ్చినటువంటి దేవుని యొక్క సేవకులు రెవరెండ్ ఆనంద్ సునీల్ కుమార్ గారు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ వస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మరి ముఖ్యంగా నేను ఎండి చదువుకుంటున్నప్పుడు సార్ యొక్క బోధలో నేను అనేకమైన విషయాలు నేర్చుకున్నాను అన్న విషయాన్ని నేను సగర్వంగా నేను చెప్పగలను. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన చోట్ల అద్భుతంగా వాడబడుతూ వస్తున్నారు. కనుక ఇది మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. నూతన నిబంధనలు లేదా న్యూ టెస్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్గా ప్రభు యొక్క సన్నిధిలో ఎంతో కాలం ఆయన యొక్క ప్రొఫెషన్ ముందు కొనసాగుతూ వచ్చారు. అలాగనే ఒక సంఘానికి సంఘ కాపర కూడా చేస్తున్నారు. కనుక ఈ దినాన్ని సమయాన్ని వృధాపరచకుండా నేరుగా ఈ యొక్క లైవ్ కార్యక్రమంలోనికి మనము ముందుకు కొనసాగుదాం. సార్ ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియపరుస్తూ వస్తున్నాం. ఈ దినము మరి ముఖ్యంగా ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారందరి తరపున, అలాగనే కింగ్ ఆఫ్ కింగ్స్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు మీకు తెలియపరుస్తూ వస్తున్నాం. కనుక ముందుగా మీ యొక్క క్లుప్త గ్రీటింగ్స్ దయతో వ్యూయర్స్ తెలియపరచవలసిన ప్రభుపేట మనం చేస్తున్నాం. మీకు అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీకు శుభాలు నేను తెలియజేస్తున్నాను. మరి నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ ఐజక్ గారికి, కింగ్ ఆఫ్ కింగ్స్ ప్రేయర్ ఫెలోషిప్ వారికి, మరి ఐజక్ పాస్టర్ గారి కుటుంబానికి నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, లైవ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి చాలా సంశయాల మధ్యలో మనం ఉన్నాం కదా. అంటే మనం జీవిస్తున్నటువంటి 21st సెంచురీ అంటే 21వ శతాబ్దంలో జరుగుతున్నటువంటి ఈ విధమైన పరిస్థితి బహుశా నేను పుట్టిన దగ్గర నుండి జరగలేదు. మన జనరేషన్ అంటే మన యుగంలో ఉన్నటువంటి ఎవరు కూడా, మన తరంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఈ విధమైనటువంటి క్రైసిస్, ఈ విధమైన తెగులు ఎవరు చూడలేరు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎవరు కూడా చూడలేదు. కనుక ఈ పరిస్థితులలో దేవుని యొక్క వాక్యాన్ని అలా అర్థం చేసుకోవాలి. చాలామంది అంటున్నారు యేసుప్రభు వారు వచ్చేసారు, రాకడైపోయింది, మనం శ్రమల కాలంలో ఉన్నాము. కనుక ఈ విధమైనటువంటి సంశయాలను ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఇది మనం కొద్దిగా విస్తృతంగా మాట్లాడుకోబోతున్నాము. కనుక దీన్ని కాస్త అర్థం చేసుకోవడానికి గమనించండి. ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అదేమిటంటే హిస్టరీ రిపీట్స్ అంటారు. అంటే చరిత్ర అన్నటువంటిది తను తాను మరొకసారి అది రిపీట్ చేస్తుంట. అంటే జరిగినటువంటి విషయాలు ఆ విధముగానే జరుగుతూ ఉంటాయి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, లేదా వేరే వేరే సందర్భాల్లో అదే విధమైనటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం అవ్వడం అన్నటువంటిది చరిత్రకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం. కనుక ఈ చరిత్రలో జరుగుతూ ఉన్నటువంటి లేదా చరిత్రలో సంభవించినటువంటి అనేకమైనటువంటి ప్లేగ్స్ లేదా అనేకమైనటువంటి తెగుళ్లను ఆధారం చేసుకొని, లేదా ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు జరిగినటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకొని, ఈ దినం కూడా ఒక తెగుళ్ళను మనం అనుభవిస్తున్నాము కదా. ఈ తెగులుని లేదా ఈ పాండమిక్ని ఏ విధంగా మనము ఎదుర్కోవాలి, ఏ విధంగా క్రైస్తవులముగా ఈ పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, లేక దేవుని యొక్క వాక్యములో చెప్పబడినటువంటి సంఘటనల కొరకు ఏ విధమైన అవగాహన మనం కలిగి ఉండాలి అన్నటువంటి విషయాల్ని ఇది మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. కనుక దీన్ని నేను మీకు జ్ఞాపకం చేసే ముందు ఒకసారి ఒక చిన్న వీడియో ఉందండి, దయచేసి ఆ వీడియోని నేను ప్లే చేస్తాను. ఆ వీడియోని దయచేసి అందరూ వీక్షించవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఈ వీడియోని మీరు చూస్తుండొచ్చు, కానీ నాకు ఈ మధ్య కాలంలో సర్క్యులేట్ అయినటువంటి వీడియోస్లో నాకు బాగా నచ్చినటువంటి వీడియోని ఒకసారి మీ అందరి కొరకు మేము ప్లే చేస్తున్నాము. దయచేసి దాన్ని చూడండి. దాన్ని చూసిన తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుని వెళదాం. Many ask, why is God allowing all of this to happen? The truth is, everything that's been happening in the four corners of the earth was already prophesied in the Bible. This is the inevitable fulfillment of Scripture.
These are the signs that precede the return of the Lord Jesus. God has always allowed humanity to go through difficult times. But the question is, why? We need to remember that when everything is going well, when the wind is at our back, our tendency is to relax and rely on our own strength. Many imagine that they are self-sufficient. They forget about God and even deride Him. But moments like these show us that we are nothing. In the blink of an eye, an invisible enemy can appear to take the lives of thousands with no regard for social class, race, or status. Where are the powerful ones now? Their money and power can do nothing to stop this virus from spreading. In times like this, we see just how fragile and insignificant we really are. Only in times like these do we stop to reflect and bow before the one true God. It's only in the storms of life, in the toughest of times, when people humble themselves before the Most High and seek His help. The writer of Psalms says, "My suffering was good for me, for it taught me to pay attention to your decrees." Going through deserts teaches us much more than the comfort of green pastures. How many people have given up on praying, but have now started to pray again? How many have been spiritually lazy, but are now being shaken awake to restore the relationship with God? How many had drifted away, but have come back to God in this crisis? God doesn't always change our situation, but He uses the situation to change us. God is using this time to test the faith of those who serve Him. Many are discovering that they spent their entire lives building their houses on the sand. Now that supernatural faith is needed, they've collapsed after years of not practicing what they were taught. One thing is certain. Whoever builds their lives on the rock will go through storms, yet remain unshaken. Storms come to everyone, but only those who hear and practice the Word remain. God won't keep us from being thrown into a lion's den, but He'll close the mouths of the lions. God won't keep us from being thrown into a fiery furnace, but He'll ensure that not even a single hair of our head is burned. Let's have this faith as we go through these times, and in the end, we'll come out stronger. వండర్ఫుల్ వీడియో ఇస్n't it? చాలా అద్భుతమైనటువంటి సందేశం కలిగినటువంటి ఈ చిన్న క్లిప్పింగ్. నిజంగా నేను కూడా ఈ క్లిప్పింగ్ చూసిన తర్వాత చాలా ప్రభావితం చెందాను. మీకు ఒక విషయం తెలుసా? కరోనా వైరస్ ప్రపంచమంతా పాకింది కదా. ప్రపంచమంతా పాకినటువంటి కరోనా వైరస్ని ఒకవేళ కానీ కలెక్ట్ చేసి ఒక టెస్ట్ ట్యూబ్లో కానీ పెడితే దాని బరువు ఎంత ఉంటుందో తెలుసా? ఎవరైనా గెస్ చేశారా? ఇట్స్ జస్ట్ 1.35 grams. ఎంతండి? 1.35 గ్రాములు. ఏ వైరస్? ప్రపంచమంతటిని అందరినీ ఎంతమంది అయితే ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళందరి వైరస్ని తీసుకొని దాన్ని కానీ మనం మెజర్ చేస్తే, దాన్ని కానీ బరువు చూస్తే దరిదాపు ఇట్స్ జస్ట్ 1.35 grams అండి. గమనించండి, ఇంత చిన్న వైరస్ కదా, ఇంత చిన్న వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే, ఇంతవరకు చాలా పెద్దవాళ్ళం అనుకున్నటువంటి వారు, చాలా ధనవంతులం అనుకున్నటువంటి వారు, చాలా గనులం అనుకున్నటువంటి వారు ఒక విధంగా ఈ వైరస్ ముందు తల వంచినటువంటి పరిస్థితి. అంటే గమనించండి పిల్లరా, ఆ వీడియోలో ఒక మాట నాకు బాగా నచ్చింది. అదేంటంటే, గాడ్ ఆఫెన్ డస్ నాట్ చేంజ్ ది సిచ్యువేషన్స్, బట్ హీ విల్ చేంజ్ us so that we can face the situation. ఆమేన్. అంత గొప్ప దేవుడు. ఇంకో మాట అంటాడు, దానియేలును సింహబోన్లో పడేయనిచ్చాడే కానీ సింహపు నోర్లను కట్టేయకుండా వదలలేదు అంటాడు. ఆమేన్. షడ్రక్ మేషక్ అబేద్నెగోలని అగ్నిగుండంలోనికి తీసుకుని వెళ్ళాడు కానీ 4వ వ్యక్తిగా వారిని కాపాడకుండా ఉండలేదు అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని ఆ వీడియోలో మనం చూస్తాం. ఇది సత్యం అండి, వాక్యంలో మనం విన్నటువంటి సత్యం. కనుక ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితిని చూసి దేవుడు మన మీద ఏమైనా కోపడ్డా? ఎందుకు దేవుడు ఈ యొక్క ఉపద్రవాన్ని ఆపలేకపోతున్నాడా, లేకపోతే ఆపట్లేదు? ఇంతమంది ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అసలు ఎందుకు ఇంత విపత్తుకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనకు విడుదల ఆయన ఇవ్వట్లేదు అంటే, గమనించండి పిల్లరా, ఒకే విషయం. అదేంటంటే, ఇలాంటి స్థితిలోనే, ఇలాంటి పరిస్థితులు వస్తేనే
మానవులము ఎంత బలహీనులమో, మనం వేసుకున్నటువంటి పునాదులు ఎంత బలహీనమైనటువంటివో, లేదా మనం వేసుకున్నటువంటి పునాదులు ఎంత మట్టి మీద లేదా ఇసుక మీద వేసుకున్నటువంటి పునాదులో అన్నటువంటి విషయం మనకు అర్థమై, నిత్యము నిలిచేటటువంటి దేవుని యొక్క వాక్యముపై మన పునాదిని వేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. దాట్స్ ఇట్. ఆమేన్. కాబట్టి ఇది మనం ఆలోచించవలసినటువంటి సమయం. దేవుని యొక్క వాక్యము మీద మన యొక్క దృష్టిని ఉంచవలసినటువంటి సమయం. కనుక పిల్లరా, నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను. ఒకవేళ మీకేమైనా ఎజెండా లేకపోతే నేను కంటిన్యూ చేయొచ్చా? ఓకే, ఫైన్. సరే, నా ఎజెండాని చెప్తాను. ఎందుకంటే నా ఎజెండా చెప్పకుండా ఒకవేళ నేను వాక్యంలోనికి వెళ్ళిపోయాను లేదా ఈ డిస్కషన్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, మీకు అర్థం కాదు ఏం అన్నటువంటి విషయం మీకు అర్థం కాదు. కనుక నేను ఏం మాట్లాడుతున్నానో అన్నటువంటి విషయం నేను మీకు ముందుగానే చెప్తాను. అదేమిటంటే, ఇప్పుడు మనం కోవిడ్-19 పరిస్థితిలో ఉన్నాం. ప్రపంచమంతటా ఎంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు అని మీరు చూస్తే ఇప్పటికీ లెక్క మనం బాగా ఉదారంగా తీసుకున్నట్లయితే 2.5 lakhs లేదా 2.5 లక్షల మంది లేదా 2.5 లక్షల మంది చనిపోయారు అనుకుందాం. చాలామంది ఇన్ఫెక్ట్ అయ్యారు అనుకోండి. కానీ చనిపోయినటువంటి వారు సరిగ్గా మనం ఎక్కువ లిబరల్గా మనం తీసుకున్నట్లయితే 2.5 లక్షలు 250,000 పీపుల్ హ్యావ్ గివెన్ అప్ టు ద వైరస్ అంటిల్ టుడే. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి ముందు ఉంచుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను. దయచేసి ఆ క్లిప్పింగ్లో దరిదాపు ప్రపంచాన్ని కాస్త ఇబ్బంది పెట్టినటువంటి 20 ప్లేగులు నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. 20 ప్లేగులు ఉంటాయి. యాంటోనియన్ ప్లేగ్తో మొదలైనటువంటి దరిదాపు 165 అంటే 2వ శతాబ్దము, క్రీస్తు శకము 2వ శతాబ్దములో ప్రారంభమైనటువంటి ఈ తెగుళ్ళు ఆ విధముగా అవి కొనసాగిస్తూ ఎప్పటి వరకు వచ్చినాయి? 21వ శతాబ్దములో ఉన్నటువంటి కరోనా వైరస్ దాకా అవి మనల్ని తీసుకొని వచ్చాయి. అంతే కదండి. 20 తెగుళ్ళు మనకు కనిపిస్తాయి. కాబట్టి నేను మీకు ఆ ప్రజెంటేషన్ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో ఆ తెగుళ్ళన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాటన్నిటి కొరకు నేను మీతో మాట్లాడను. కానీ ప్రపంచాన్ని బాగా ఇబ్బంది పెట్టినటువంటి ఒక 3 ప్లేగ్స్ కోసం నేను మీకు చెప్తాను. ఎందుకంటే 4వ ప్లేగ్ కూడా నేను మాట్లాడాలి. ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ అంటే చాలా మందికి తెలుసు కనుక దాన్ని నేను టచ్ చేయను. 3 ప్లేగ్స్ నేను మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి. ఈ 3 ప్లేగ్స్లో జరిగినటువంటి విషయాల్ని కాస్త చాలా త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తదుపరి బిబ్లికల్ రెస్పాన్స్ అంటే బైబిల్ ఈ సిచ్యువేషన్స్ని లేకపోతే ఈ పరిస్థితులని అర్థం చేసుకోవడానికి ఏ విధంగా దేవుని వాక్యము మనకు సహాయపడుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రపంచాన్ని బాగా ఇబ్బంది పెట్టినటువంటి 3 ప్లేగ్స్ మీరు గమనించండి. నేను రెడ్లో మార్క్ చేశాను. ఆ రెడ్లో మార్క్ చేసినటువంటి ఆ 3 ప్లేగ్స్ని మీరు ఆ 4 ప్లేగ్స్ని దయచేసి గమనించండి. ఒకటేమో జస్టినియన్ ప్లేగ్, రెండవది బ్లాక్ ఫీవర్, బ్లాక్ డెత్, మూడవది స్పానిష్ ఫ్లూ, నాలుగవది హెచ్ఐవి ఎయిడ్స్. దయచేసి గమనించండి. కాస్త వీటి యొక్క కన్స్ట్రక్షన్ని మనం కాస్త అర్థం చేసుకుందాం. పిల్లరా గమనించండి. ఈ 4 విపత్తుల్లో లేదా పాండమిక్స్లో ప్రధానంగా 2 రకాల వైరస్లు మాత్రమే పనిచేసినాయి. 2 రకాల, అఫ్ కోర్స్ స్మాల్ పాక్స్ ఉన్నాయి, చికెన్ పాక్స్ ఉంది, తర్వాత కాలరా ఉంది. వీటి కోసం నేను మాట్లాడట్లేదు. దయచేసి ఈ 4 మీద లేదా మొట్టమొదటి 3 ఏమండి? ఇది జస్టినియన్ ప్లేగ్, బ్లాక్ డెత్, ఆ తర్వాత స్వైన్ ఫ్లూ. ఈ 3 నన్ను క్షమించాలి, స్పానిష్ ఫ్లూ. ఈ 3ని దయచేసి మీరు గమనించవలసిందిగా ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. గమనించండి. వీటిని స్థూలంగా మనం విభాగించవచ్చు. అదేమిటంటే 3 రకాల ప్లేగ్లు ఉన్నాయి. అవేంటంటే బుబానిక్ ప్లేగ్, రెండవది సెప్టిసెమిక్ ప్లేగ్ అంటారు, తర్వాత మూడవది న్యూమోనిక్ ప్లేగ్. మొట్టమొదటి చెప్పినటువంటి 2 అదేమిటంటే బుబానిక్ ప్లేగ్ కానీ లేదా సెప్టిసెమిక్ ప్లేగ్ కానీ, వీటన్నిటికీ కారణము ఒకే ఒక క్రిమి లేదా ఒక మైక్రోబ్ లేదా బ్యాక్టీరియం. దాన్ని ఏమంటారంటే ఎర్సీనియా పెస్టిస్ అంటారు. ఎర్సీనియా పెస్టిస్ అన్నటువంటిది ఈ పై 2 ప్లేగ్స్కి లేదా తెగుళ్ళకి అది కారణం. గమనించండి. ఈ బుబానిక్ ప్లేగ్కి సెప్టిసెమిక్ ప్లేగ్కి తేడా ఏంటో చెప్తాను. ఎందుకంటే ఇవి 2 కూడా ఒక క్రిమి ద్వారానే సంక్రమిస్తాయి. ఆ క్రిమి పేరు ఏమనుకున్నాము? ఎర్సీనియా పెస్టిస్ అనుకున్నాం. సరే, అయితే ఎర్సీనియా పెస్టిస్ ఏ కారణమైతే బుబానిక్ ప్లేగ్కి సెప్టిసెమిక్ ప్లేగ్కి తేడా ఏమిటి అని మీరు అడిగినట్లయితే, బుబానిక్ ప్లేగ్ అన్నటువంటిది లింఫ్ నోడ్స్, ఇంగ్లీష్లో దాన్ని లింఫ్ నోడ్స్ అంటారు, తెలుగులో దాన్ని శోష రస వ్యవస్థ అంటారు. లింఫ్ నోడ్ సిస్టమ్ని దాన్ని అటాక్ చేస్తుంది. ఏదండి? బుబానిక్ ప్లేగ్. అయితే సెప్టిసెమిక్ ప్లేగ్ వచ్చినప్పటికీ ఇదే వైరస్, ఇదే ఎర్సీనియా పెస్టిస్ అన్నటువంటి ఆ వైరస్ మన యొక్క బ్లడ్ని లేదా రక్తాన్ని అది కంటామినేట్ చేసి మనల్ని చంపేస్తుంది అన్నమాట. గమనించండి. నేను చెప్పినటువంటి 2 ప్లేగ్స్ అదేమిటంటే జస్టినియన్ ప్లేగ్ కానీ లేదా బ్లాక్ డెత్ ప్లేగ్ కానీ, వీటన్నిటికీ ఎర్సీనియా పెస్టిసే కారణము, కానీ దాన్ని బుబానిక్ ప్లేగ్ అన్నారు.
గమనించండి. తర్వాత మూడవ రకపు ప్లేగ్ ఏంటంటే న్యూమానిక్ ప్లేగ్. అంటే అది మన శ్వాసకోశ వ్యవస్థ మీద అది పనిచేస్తుంది. కాబట్టి ఇవే 3 రకాలైనటువంటి ప్లేగ్స్. సరే, ఈ ఎర్సీనియా పెస్టిస్ అన్నటువంటి ఆ వైరస్కి లేదా ఆ మైక్రోబ్కి ఆ పేరు ఎందుకు వచ్చింది అని మీరు అడిగినట్లయితే, దరిదాపు 19వ శతాబ్దం యొక్క చివరి భాగంలో ఫ్రెంచ్ బయాలజిస్ట్, అతని పేరు అలెగ్జాండర్ ఎర్సెన్, ఆ వ్యక్తి పరిశోధనలు చేసిన తర్వాత ఆ మైక్రోబ్ను అతను కనిపెట్టగలిగాడు. గనుకనే ఆ మైక్రోబ్ లేదా ఆ క్రిమికి ఆయన పేరు పెట్టారు. దాన్ని ఏమన్నారంటే ఎర్సీనియా పెస్టిస్. అంటే అలెగ్జాండర్ ఎర్సెన్ అన్నటువంటి వ్యక్తి కనిపెట్టాడు కనుక దానికి ఎర్సీనియా పెస్టిస్ అన్నటువంటి పేరును పెట్టడం జరిగింది. గమనించండి పిల్లరా, దీనిలో మొట్టమొదటి ప్లేగ్ను మనం జ్ఞాపకం చేసుకుందాం, లేదా జస్టినియన్ ప్లేగ్. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకము 6వ శతాబ్దములో, 6వ శతాబ్దము, 7వ శతాబ్దము, 8వ శతాబ్దం, ఈ 3 శతాబ్దాల్లో జరిగినటువంటి ఈ ప్లేగ్ ఇది. గమనించండి, ఎక్కడ ప్రారంభమైందంటే మళ్ళీ భారతదేశం యొక్క ఉత్తర పూర్వ భాగంలో లేదా చైనాలో ఇక్కడ ప్రారంభమై అక్కడ నుండి ఐగుప్తుకి వెళ్ళి, ఐగుప్తు నుండి ఎక్కడికి వెళ్ళిందంటే రోమా ప్రభుత్వంలో లేదా ఐరోపా ఖండంలోనికి అది వెళ్ళింది అన్నటువంటి విషయాన్ని చరిత్ర చాలా స్పష్టంగా చెప్తుంది. దరిదాపు వెళ్ళినటువంటిది ఐరోపా ఖండంలో 225 సంవత్సరాలు మరణ మృదంగం మోగించి 750వ శతాబ్దంలో కాస్త నిమ్మలించినట్లుగా చరిత్ర చాలా స్పష్టంగా చెప్తుంది. పిల్లరా, అప్పుడు నిమ్మలించినటువంటిది మళ్ళొకసారి 14వ శతాబ్దంలో వచ్చి దరిదాపు ఐరోపా ఖండంలో చాలా పెద్ద మరణ మృదంగాన్ని, అంటే వైరస్ బాగా బలపడి మళ్ళీ విజృంభించి చాలా పెద్ద మరణ మృదంగాన్ని మరొకసారి ఐరోపా ఖండంలోనే అది మోగించింది అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఇది జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి గమనించండి పిల్లరా. మీరు అడగొచ్చు, ఎలా సంక్రమించింది బాబు, ఇంత పెద్ద విపత్తు ఎలా సంక్రమించింది అని మీరు అడగొచ్చు. తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ దినాల్లో సంక్రమిస్తున్నటువంటి ఆ యొక్క వ్యాధిని కూడా ఎలా సంక్రమిస్తుంది అన్నటువంటి ఆసక్తి మనలో పెరిగింది కదా. దయచేసి గమనించండి, ఈ జస్టినియన్ ప్లేగ్ అన్నటువంటిది దరిదాపు క్రీస్తు శకము 542వ ఆ యొక్క సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ అన్నటువంటి పట్టణంలో ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది అని మీరు అడుగుతారు. పిల్లరా, గమనించండి, రోమా ప్రభుత్వం అన్నటువంటిది 2 భాగాలు ఆ దినాల్లో. ఎందుకంటే చాలా పెద్ద ప్రభుత్వం కనుక, చాలా పెద్ద సామ్రాజ్యం కనుక 2 ప్రదేశాల నుండి దాన్ని వాళ్ళు మానిటర్ చేసేవారు. దానికి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. గమనించండి, ఫస్ట్ క్యాపిటల్ ఏమో ఇటలీ అంటే రోమ్లో ఉన్నది, 2వ క్యాపిటల్ ఏమో కాన్స్టాంటినోపుల్లో ఉన్నది. Eastern part of the Roman Empire had Constantinople as its capital, and the western part of the Roman Empire had Rome as its capital. ఇప్పుడు గమనించండి, ఈస్టర్న్ పార్ట్లోకి ఇది వెళ్ళింది. ఎందుకంటే ఈశాన్య దేశాల్లో నుండి వైరస్ వెళ్ళింది. గమనించండి, ఐగుప్తుకి వెళ్ళింది. ఐగుప్తు నుండి ఎక్కడికి వచ్చిందంట? కాన్స్టాంటినోపల్ అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్, ఐరోపా ఖండానికి అది వచ్చింది. ఎలాగొచ్చింది అని మీరు అడగొచ్చు. గమనించండి, ఆ దినాల్లోనే ఈ ఎంపరర్ ఈ రోమన్ ఎంపరర్ ఏం చేసి జస్టినియన్ ఏం చేశారంటే, వాళ్ళు అనేకమైనటువంటి దేశాలను స్వాధీనపరుచుకునేవారు. అప్పుడే ఫ్రెష్గా ఐగుప్తు దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. మరి స్వాధీనపరుచుకున్న తర్వాత ఏం చేయాలి? ఆ స్వాధీనపరుచుకున్నటువంటి దేశాలు వీళ్ళ కప్పాలు కట్టాలి. ఆ దినాల్లో కప్పం ఎలా కట్టేవారు? ధాన్యం పంపించేవారు అన్నమాట. కనుక ఈ క్రమంలో ఏ ఐగుప్తు దేశాన్ని అయితే వీళ్ళు స్వాధీనపరుచుకున్నారో ఆ ఐగుప్తు దేశం నైలు నది తీరాన్ని ఉంటుంది కనుక చాలా చక్కగా పండుద్ది. బైబిల్ బాగా చదివినటువంటి వాళ్ళకి ఐగుప్తు దేశంలో ధాన్యం బాగా విస్తారంగా లభిస్తుంది అన్నటువంటి విషయం కొత్తగా చెప్పవసరం లేదు. కనుక ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ధాన్యము కప్పముగా తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడికి? కాన్స్టాంటినోపుల్కి. ఎవరికి ఇవ్వడానికి? జస్టినియన్ అన్నటువంటి చక్రవర్తి, రోమా చక్రవర్తికి, రోమా ప్రభుత్వానికి కప్పం కట్టడానికి తీసుకొని వెళ్తున్నారు. తీసుకొని వెళ్ళడం, ఆ దినాల్లో ఇలాంటి ఓడలు లేవండవు. ఎలాంటి వాళ్ళు? స్టీమర్లు కానీ, లేకపోతే డీజిల్తో నడిచేటటువంటి పెద్ద పెద్ద ఓడలు కానీ, GPS కానీ, లేకపోతే సోనార్ సిస్టమ్స్ అవేమీ లేవు. కేవలం గాలివాటం మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. తెడ్లు వేసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళేవారు ఆ దినాల్లో. ఒకవేళ ఐగుప్తులో బయలుదేరారంటే దరిదాపు 4-5 నెలలో, 5 నెలలో, 6 నెలలో పట్టేది వారికి గమ్యస్థానం చేరడానికి. మధ్యలో ఏదైనా తుఫాను వస్తే మళ్ళీ లంగర వేయాల్సింది తీసుకొచ్చి. కనుక ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయడానికి చాలా సమయం పట్టేదండి. కాబట్టి అంత సమయం ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో గమనించండి, ఈ ధాన్యము లోడ్ చేస్తున్నప్పుడు ఐగుప్తు దేశంలో ధాన్యం లోడ్ చేస్తున్నప్పుడు ఆ ధాన్యంతో పాటు ఎలుకలు కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఎందుకంటే ధాన్యంతోనే కదండి అవి కూడా జీవిస్తాయి. కనుక ఎలుకలు కూడా దూరిపోయాయి దేనిలోకి? ఆ ఓడల్లోకి దూరిపోయి అక్కడే అవి సంసారం చేయడం మొదలుపెట్టాయి. ఎక్కడ? ఓడలు. ఎందుకంటే చక్కగా చాలా వాటికి విస్తారమైనటువంటి ధాన్యం వారికి లభిస్తుంది కనుక అక్కడే కూర్చొని అవి చక్కగా తిని హ్యాపీగా ఉంటున్నాయి. గమనించండి, ఆ ఎలుకలతో పాటు అవి ఏం తీసుకెళ్ళి అంటే, ఒకవేళ మీకు కుక్కలు ఉంటే మీకు బాగా తెలుస్తుంది, ఆ కుక్కలకి టిక్స్ ఉంటాయి, ఫ్లీజ్ అంటారు దాన్ని కదా. అలాగే ఎలుకలకు కూడా అంతెందుకండి, మనం ఈజీగా మనం అర్థం చేసుకోవాలంటే, అమ్మాయిలకి పేలు పడుతూ ఉంటాయి తలలో. పేలు అంటారు, లైస్ అంటారు దాన్ని, పారాసైట్స్ మాట, వింగ్లెస్ క్రీచర్స్, దే ఆర్ ఫ్లీజ్. అవి ఎగరగలవు కానీ
రెక్కలు లేకుండానే ఎగరగలవు, చాలా తక్కువ డిస్టెన్స్ చాలా ఈజీగా గాలితో పాటు అవి ఎగురుకుంటూ వెళ్ళగలవు అన్నమాట. ఆ విధమైనటువంటి పేలు ఎలుకలకు పట్టినాయి. సరే, ఇవి ఓడల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో చక్కగా తింటున్నాయి. ఆ తింటున్న సమయంలో ఇవేమో ధాన్యం తింటున్నాయి. వాటిపైన ఉన్నటువంటి ఆ నల్లులు లేదా ఆ పేలు లాంటివి వాటి రక్తం తాగుతున్నాయి, ఎలుకలు రక్తం తాగుతున్నాయి. కనుక ఎప్పుడైతే ఈ ఎలుకలు రక్తము తాగినటువంటి ఈ ఫ్లీజ్, ఈ పేలు వెళ్ళి మనుషులను కుట్టినాయో, ఆ ప్లేగ్ అన్నటువంటిది ఆ విధంగా మనుషుల్లోకి ఎంటర్ అయింది. మనుషుల్లోకి ఎంటర్ అయ్యి, గమనించండి దినదుపులరా, 542వ శతాబ్దం క్రీస్తు శకము అది కాన్స్టాంటినోపుల్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్లోకి ప్రవేశించి మరణ మృదంగానే మోగించింది. దరిదాపు నార్త్ ఆఫ్రికా, యూరప్, ఈ దేశాలన్నీ కూడా, ఈజిప్ట్, ఈ దేశాలన్నీ కూడా ఈ ప్లేగ్ బారిన పడి దరిదాపు 3 నుండి 5 కోట్ల మంది చనిపోయారు. జాగ్రత్తగా ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి. ఎంతమంది చనిపోయారు? 3 to 5 crores ఆఫ్ పీపుల్. అంటే 3 నుండి 5 కోట్ల మంది ప్రజలు చనిపోయారు. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను, కోవిడ్కి ఎంతమంది చనిపోయారు ఇప్పటికి? 2.5 lakhs. అంతేనా? 2.5 లక్షల ప్రజలు మాత్రమే కోవిడ్ వైరస్కి ఇప్పటి వరకు చనిపోయారు. కానీ గమనించండి, ఆ దినాల్లో జరిగినటువంటి మరణ మృదంగంలో ఎంతమంది చనిపోయారు? 3 to 5 crores, అంటే 3 నుండి 5 కోట్ల మంది చనిపోయారు అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక చెప్పాను కదా, ఆసియా, ఉత్తర ఆఫ్రికా, అరేబియా, యూరోప్ ఇవన్నీ కూడా ఈ వైరస్ బారిన పడి చాలా చాలా నష్టపోయాయి. గమనించండి, ఈ వైరస్ అన్నటువంటిది ఆ దినాన మాత్రమే కాదు, ఇప్పటికీ ఉంది. ఆ తర్వాత వస్తాం దానికి. ఇప్పటికీ కూడా ఆ వైరస్ అన్నటువంటిది ఉంది. సరే, ఇప్పుడు అలాంటి బుపానిక్ ప్లేగే రెండవది. అది ఎప్పుడు జరిగింది చెప్పాను కదండి, 6వ శతాబ్దములో తిరిగి మళ్ళీ 14వ శతాబ్దములో కూడా సరిగ్గా ఇలాంటి ప్లేగా వచ్చింది. సరే, ఈసారి ఎలా వచ్చింది అని మీరు నన్ను అడగలరు. గమనించండి, ఇది మళ్ళీ ఐరోపా ఖండంలోనే మళ్ళీ ప్రారంభమైంది. అక్కడ దరిదాపు 1300 ఆ రేంజ్లో, అంటే క్రీస్తు శకము 1300 ఆ రేంజ్లో ఇది భారతదేశాన్ని, ఐగుప్తు దేశాన్ని, సిరియా దేశాన్ని వణికించి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందట? ప్రారంభమైందంతా ఇటువైపే ప్రారంభమైనాయి. కానీ ఇది మ్రోగించినటువంటి మరణ మృదంగం మాత్రం ఖచ్చితంగా ఐరోపా ఖండంలోనే. ఒక విధంగా మనం చాలా లక్కీ అండి. గమనిద్దాం పిల్లరా, ఎలా జరిగిందన్నటువంటి విషయాన్ని మీరు నన్ను అడగొచ్చు. దీనికి బ్లాక్ ఫీవర్ లేదా బ్లాక్ డెత్ అన్నటువంటి పేరు ఎలాగొచ్చిందో అని మీరు అడగొచ్చు. దరిదాపు క్రీస్తు శకము 1347వ సంవత్సరంలో ఈ బ్లాక్ సీ, మీకు తెలుసు అనుకుంటా. బ్లాక్ సీ అంటే మీకు ఎలా చెప్పాలంటే, మధ్యధరా సముద్రం ఉంది కదా, ఇక్కడ మధ్యధరా సముద్రం ఉంటుంది, ఇక్కడేమో అట్లాంటిక్ సముద్రం ఉంటుంది. వీటి రెండింటి మధ్యలో ఒక చిన్న సముద్రం ఉంటుంది. దానికి బ్లాక్ సీ అని ఎందుకు పేరు పెట్టారంటే, చాలా లోతైనటువంటి సముద్రం, దరిదాపు 2.2 కిలోమీటర్ల లోతు ఉంటుందండి. చాలా లోతైనటువంటి సముద్రం, అందుకని దానికి బ్లాక్ సీ అన్నటువంటి పేరు వచ్చింది. కనుక ఈ బ్లాక్ సీలో ఉన్నటువంటి ఒక ఓడర్ రేవు మీదకి 12 ఓడలు వచ్చినాయి. ఏ ఓడ మీదకి వచ్చాయంటే, ఇట్స్ ద సిసిలియన్ పోర్ట్ ఆఫ్ మెసీనియా. ఆ సిసిలియన్ పోర్ట్ ఆఫ్ మెసీనా దగ్గరికి ఈ 12 ఓడలు వచ్చి ఉన్నాయి. ఆ దినాల్లో ఒకవేళ కానీ ఓడ వచ్చి ఓడరేవులో ఆగితే ఆ ఓడరేవులో ఉన్నటువంటి వారికి అందరికీ పండగండి. ఎందుకంటే ఇంపోర్టెడ్ గుడ్స్ వచ్చేవి కదా, ఇంపోర్టెడ్ ఫుడ్ గ్రెయిన్స్ వచ్చాయి. కనుక చాలా ఆసక్తిగా 12 ఓడల కోసం ఎదురు చూసినటువంటి వారికి వారి కళ నెరవేరినట్లుగా 12 ఓడలు వచ్చినాయి. ఎందుకంటే ఆ దినాల్లో ఒక ఓడ బయలుదేరి గమ్యస్థానం చేరుకోవడం అంటేనే ఒక అద్భుతం. కనుక ఈ 12 ఓడలు వచ్చి ఆ బ్లాక్ సీ యొక్క హార్బర్లో అవి వెయిట్ చేస్తున్నటువంటి సమయంలో చాలామంది చాలా సంతోషంగా వచ్చారు. అబ్బా, ఇప్పుడు మనకి అద్భుతమైనటువంటి ధాన్యం వస్తుంది, ఇంపోర్టెడ్ గుడ్స్ వస్తాయి అని చాలా సంతోషంగా ఆ 12 ఓడలకి వీళ్ళు స్వాగతం పలికారు. సరే, ఆ 12 ఓడలు వచ్చాయి, లంగరు వేశారు. లంగరు వేసిన తర్వాత వీరి సంతోషం అంతా ఒక క్షణమాత్రంలో ఆరిపోయింది. ఎందుకు ఆరిపోయింది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించినట్లయితే, ఎప్పుడైతే ఓడ తలుపులు తెరుచుకున్నాయో పిల్లరా, విపరీతమైనటువంటి దుర్వాసన లోపల రావడం మొదలుపెట్టాయి. దరిదాపు 90% సేలర్స్ చచ్చిపోయారు. 90% ఓడ నడిపేటటువంటి వారు, ఓడ మేనేజ్ చేసేవారు, తెట్లేసేటటువంటి వారు, వీళ్ళందరూ లంగర వేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చనిపోయారు. సేలర్స్ అందరూ చనిపోయారు. 10% మంది మిగిలితే పిల్లరా, ఆ 10% మంది ఒంటి నిండా ఇంత పెద్ద గడ్డలు, నల్ల గడ్డలు, ఆ నల్ల గడ్డల నుండి రక్తము చీము బయటకు వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఓడలో నుండి వాళ్ళు బయటకు వచ్చారు. అనుకున్నారు ఏమని, వీళ్ళని ఇదే విధంగా ఈ షిప్స్ని మనం తీసుకెళ్ళిపోయి సముద్రంలో ముంచేద్దాం అనుకున్నారు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. ఎందుకంటే అది లోపలికి ప్రవేశించింది. ఈ నల్ల బాయిల్స్ ఉన్నాయి కనుక వాటిని ఏమన్నారంటే బ్లాక్ డెత్ అన్నారు. గమనించండి, బుబానిక్ ప్లేగ్ అని మనం ఎందుకు అంటున్నామంటే, లాటిన్ భాషలో ఒక పదం ఉంది. ఆ పదమే బుబాస్ అంటే గ్రోత్ లేదా స్వెల్లింగ్ లేదా వాపు. కనుక బుబానిక్ అన్నటువంటిది అక్కడి నుండే వచ్చింది. సరే, ఎప్పుడైతే ఈ ఓడల్లో నుండి వచ్చేసి ఈ లోపలికి ప్రవేశించి ఇండియా లేకపోతే సిరియా ఆ దేశంలో ప్రారంభమై ఇక్కడికి వచ్చి మరణ మృదంగం మోగిస్తే ఎంతమంది చనిపోయారు తెలుసా?
20 కోట్ల మంది చనిపోయారు. ఎంతమంది అండి? 20 crores ఆఫ్ పీపుల్. 200 million అంటారు దీన్ని. 20 million అనుకుంటా, ఐఎమ్ సారీ. దరిదాపు ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు? 20 కోట్ల మంది చచ్చిపోయారు. గమనించండి, ఇట్స్ అ హ్యూజ్ నంబర్. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, COVID-19కి ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటికి? 2.5. బాగా మనం చాలా లిబరల్గా ఉంటే ఇంకా అంతమంది చనిపోలేదు, ఎందుకంటే చనిపోతారు అని వార్తలు వస్తున్నాయి కనుక 2.5 lakhs అంతే. కానీ ఈ సెకండ్ బుబానిక్ ప్లేకి, అంటే అక్కడ 14వ శతాబ్దంలో ఇచ్చినటువంటి ఈ బుబానిక్ ప్లేకి దేనికైతే బ్లాక్ డెత్ అన్నటువంటి పేరు పెట్టారో, ఎందుకంటే బ్లాక్ సీ దగ్గర వీళ్ళు చూశారు కనుక, బ్లాక్ బాయిల్స్ చూశారు కనుక దానికి బ్లాక్ డెత్ అన్నటువంటి పేరు పెట్టారు. గమనించండి దేవుని పిల్లరా, ఎంతమంది చనిపోయారు? 20 కోట్ల మంది చచ్చిపోయారు. కరెక్ట్గా అదే టైంలో క్వారంటైన్ అన్నటువంటి పదం వచ్చింది. ఇప్పుడు మనం బాగా వింటున్నాం, క్వారంటైన్. వీళ్ళని క్వారంటైన్ చేశారు, వాళ్ళని క్వారంటైన్ చేశారు, వీళ్ళని అసలు క్వారంటైన్ అన్నటువంటి పదం అక్కడ నుండి వచ్చింది. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఈ 12 ఓడలు వచ్చినాయో, ఈ 12 ఓడల ద్వారా చాలా నష్టపోయారు. ఇంక అనుకున్నారు బయట నుండి ఏ ఓడ వచ్చినప్పటికీ కూడా ఆ మధ్యలోనే, సముద్రం మధ్యలోనే దానిలో అంగరు వేసి దరిదాపు ఒక 30 దినాలు, ఎన్ని దినాలండి? 30 దినాలు దాన్ని అక్కడే ఉంచి, ఒకవేళ 30 దినాల్లో వీరికి ఎవరికి కూడా వ్యాధి లక్షణాలు లేకపోతే ఆ తరువాత వీళ్ళని మనము ఓడ మీదకి లేకపోతే ఓడ రేవులోనికి మనం అనుమతించవచ్చు అన్నటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకొని 30 దినాలు ఉంచేవారు. ఈ వెనీషియన్ లాలో మీరు గమనించినట్లయితే దీన్ని ట్రెంటినో అంటారు. ఏమంటారండి? ట్రెంటినో అంటారు. అంటే 30 దినాలు ఓడ అక్కడ ఉంది, ఆ తర్వాత లోపలికి వచ్చింది. స్లోగా ఏమైందంటే అలా వాళ్ళు ఐసోలేషన్ పాటించినప్పటికీ కూడా, అంత సోషల్ డిస్టెన్సింగ్ పాటించినప్పటికీ కూడా మళ్ళీ ప్లేగ్ విస్తరించడం ప్రారంభించింది. కనుక వాళ్ళు ఏమనుకున్నారంటే మన చట్టంలో వచ్చిన మార్పు మనం చేయాలి. ఆ మార్పు ఏమిటంటే మనం ట్రెంటినో కాదు, ఇప్పుడు మనం కాస్త దాన్ని పెంచాలి. 40 దినాలు, ఇప్పటి వరకు 30 దినాలు మనము సముద్రం మధ్యలోనే ఉంచి మనం వాటిని చూసి గమనించి ఆ తర్వాత మనం అనుమతించాము. ఇప్పుడు 30 దినాలు సరిపోవట్లేదు, ఎందుకంటే ప్లేగ్ ఇంకా విస్తరిస్తుంది, కనుక 40 దినాలు ఉంచుదాము అనుకున్నారు. 40 దినాలు ఉంచారు కాబట్టి దానికి ఏమని పేరు వచ్చిందంటే క్వారంటీనో అన్నటువంటి పేరు. క్వార్ట్ అంటే 4, అంతే కదండి. క్వార్టర్లీ అంటే సంవత్సరానికి 3 క్వార్టర్స్ ఉంటాయి. 3 క్వార్టర్స్ అంటే అర్థం ఏమిటి? 4, 3 క్వార్టర్స్ అంటే 4 నెలలు ఒక క్వార్టర్, 4 నెలలు మరో క్వార్టర్, 4 నెలలు మరో క్వార్టర్. దీన్ని 3 క్వార్టర్స్ అంటారు. ఒక సంవత్సరంలో 3 క్వార్టర్స్ ఉంటాయి. ఒక క్వార్టర్లో ఎన్ని నెలలు ఉంటాయి? 4 నెలలు ఉంటాయి. క్వారంటీనో అన్నటువంటిది కూడా అదే. వెనేషియన్ లాలో క్వారంటీన్ అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఈ షిప్ని ఎన్ని దినాలు ఉంచాము? అక్కడ 40 దినాలు ఉంచాము, కనుక ది షిప్ వాజ్ క్వారంటైన్డ్ అన్నటువంటి మాటని ఆ దినాల్లో వాళ్ళు దాన్ని కనిపెట్టారు. ఈ దినాన్ని మనం చాలా విరివిగా వాడుతున్నాం. చాలా మందికి దాని మీనింగ్ తెలియదేమో, తెలియనటువంటి వారి కోసం ఆ మీనింగ్ నేను చెప్తున్నాను. సరే పిల్లరా, ఇంత భయంకరంగా ఇది ప్రబలిందంటే ఈ దినాన్ని మనం అంటున్నాం తుమ్ముల ద్వారా, దగ్గుల ద్వారా వస్తుందని, కానీ ఆ దినాల్లో వాళ్ళ బట్టలు ముట్టుకుంటే కూడా వచ్చేసేది. ఇంకా అనూహ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇంట్లో వాళ్ళు చనిపోతుంటే ఆ చనిపోయినటువంటి వారిని దూరంగా చూస్తారు. దూరంగా చూస్తే ఆ చనిపోయినోడు చనిపోతాడు. వీడు చక్కగా చనిపోయాడు లేరా బాబు, తెగులు వదిలిపోయిందని చెప్పేసి ఇంట్లో కూర్చొని పడుకుంటే ఉదయాన్నే వీడి శవమై తెలుస్తాడు. అంత భయంకరంగా, అంత విస్తృతంగా వ్యాప్తి చెందిందట 14వ శతాబ్దంలో ఈ బ్లాక్ డెత్ అన్నటువంటి వైరస్. గమనించండి, అనుకుందామా ఇస్ దిస్ ద ఎండ్ ఆఫ్ బ్లాక్ డెత్? సరే, అయిపోయింది, అక్కడ మరణ మృదంగం పోగించింది, ఇంకా బ్లాక్ డెత్ అయిపోయింది అనుకోవచ్చా? సైంటిస్ట్ ఏమంటారంటే, లేదా మైక్రోబయాలజిస్ట్ ఏమంటారంటే, ఇది దరిదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 200 జాతి ఎలుకలలో ఇంకా ఎర్సీనియా పెస్టిస్ అన్నటువంటి ఆ మైక్రోబ్ ఉంది. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి 2000 నుండి 3000 కేసులు, ఎర్సీనియా పెస్టిస్ యొక్క కేసులు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్నటువంటిది ఇంకా WHO వాళ్ళు చెప్పేటటువంటి మాట. మీరు ఇంతకుముందు విన్నారో లేదో, మనమేమో కరోనా వైరస్తో బాధపడుతున్నాం, వెంటనే చైనాలో ఇంకో వైరస్ బయలుదేరింది. మీకు ఏమైనా గుర్తుందా? హాంటా వైరస్ అన్నారు దాన్ని, గుర్తుందా? దాన్ని ఎక్కువగా విస్తృతంగా ప్రచారం చేయలేదు మీడియా, ఎందుకంటే ఇంకా భయపడతారని చెప్పేసి. హాంటా వైరస్ కూడా దేనిలో నుండి వచ్చిందో తెలుసా? ఎలుకలలో నుండి బయటకు వచ్చింది. గమనించండి, ఎలుకల ద్వారానే ప్రబలినటువంటి వైరస్ హాంటా వైరస్. సరే పిల్లరా, ఇంత జరిగిన తర్వాత అసలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, లేదా దేవుడు ఉన్నాడు అన్నటువంటి అవగాహనతో దేవునికి భయపడినటువంటి వారు ఏ విధంగా ఆనాటి బ్లాక్ డెత్ని వాళ్ళు చూశారు, ఏ విధంగా స్పందించారు అన్నటువంటి విషయానికి మనం వస్తే గమనిస్తాం. అదినాలో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఖచ్చితంగా ఇది దేవుడు మన మీదకి పంపించేటటువంటి శిక్షే. గమనించండి, దేవుడు మన మీదకి పంపించే శిక్ష. ఎందుకు? మనం బాగా ఆశపరులం, అంటే లేదా స్వలాభ అపేక్ష పరులం అయిపోయాం, అపవిత్రతలో ఉన్నాం. అంత మాత్రమే కాదు, అబద్ధ బోధలు కూడా ఉన్నాయి. లౌకిక విషయాల పట్ల మనం చాలా ధ్యాస ఉంది. ఎప్పుడు? 14వ శతాబ్దం అని చెప్పి చాలామంది ఆ దినాల్లో దేవుని వైపునకు తిరిగి క్షమాపణ అడిగి
తమను తాము హింసించుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళకు ఒక పేరు ఉందన్నమాట, వాళ్ళకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళు ఫ్లాజిలెంట్స్ అంటారు. ఈ ఫ్లాజిలెంట్స్ కానీ ఈ ఫ్లాజిలెంట్స్ ఏం చేసేవారంటే పెద్ద చర్మపు కొరడ తీసుకొని ఆ చర్మపు కొరడానికి సీసపు గుళ్ళు పెట్టుకొని వాళ్ళు కొట్టుకునేవారు. ఒక నగరానికి వెళ్ళి దరిదాపు 33.5 దినాలు ఆ నగరంలో ఉండి రోజుకు 3 సార్లు ఈ విధంగా తమను తాము కొట్టుకుంటూ వీధిలో తిరిగేవారంట. అదొక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే దేవుని ఉగ్రత మన మీదకి వచ్చింది కనుక మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవునికి మనం ఇష్టంగా జీవించాలి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఉండకూడదు అన్నటువంటి భావన ఆ దినాల్లో చాలా మందికి కలిగింది. పిల్లరా, ఇందాక మీరు వీడియో చూశారు. వీడియో చూస్తే ఈ కరోనా వైరస్ ఇంత ప్రబలుతూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘంలో జరిగేటటువంటి చిన్న మంచి ఏమిటంటే, ఇంతవరకు ప్రార్థన చేయనటువంటి వారు కాసేపు ప్రార్థన చేసుకుందాము అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారట. ఇంతకాలము తక్కువగా ప్రార్థన చేసుకునేవారు ఇంకాస్త ఎక్కువగా ప్రార్థన చేసుకుందాము, ఇంకాస్త ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి ఉందాము, ఇంకాస్త ఎక్కువగా నీతి పట్ల అపేక్ష కలిగి ఉందాము అన్నటువంటి ఉద్యమము. దీన్ని మరొక మాటలో ఏమనాలంటే దీన్ని ఉద్యమం అన్నటువంటిది, రివైవల్ అన్నటువంటిది ఒక దేశంలో ప్రారంభమవుతుంది, ఒక వ్యక్తిలో ప్రారంభమవుతుంది, వ్యక్తి నుండి బయటికి వెళ్తుంది. ఎలాగైతే కంటేజియస్ వైరస్ అన్నటువంటిది ఒక వ్యక్తిలో ప్రారంభమే మరో వ్యక్తికి సోకుద్దో, అదేవిధంగా రివైవల్ అన్నటువంటిది పిల్లరా ఒక వ్యక్తిలో ప్రారంభమవుతుంది. వ్యక్తిగతంగా అది లోపల ప్రారంభం బయటికి రావాలి. కనుక ఆ దినాల్లో చాలా అద్భుతమైనటువంటి రివైవల్ ప్రారంభమైంది. బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే 1 సమూయేలు 5, 1 సమూయేలు 6 మీరు చూసినట్లయితే పిల్లరా గమనించండి. ఈ ఫిలిస్తీయులు ఏం చేశారంటే దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళకి 5 పట్టణాలు ఉన్నాయి. ఆ 5 పట్టణాలు దాన్ని ఉంచేవారు. ఏ పట్టణంలోనైతే ఈ నిబంధన మందసం ఉందో గమనించండి, ఆ పట్టణంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా, ఆ ఫిలిస్తీయుల పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఒళ్ళంతా భయంకరమైనటువంటి గడ్డలు వచ్చినాయి. గమనిస్తున్నారా? భయంకరమైనటువంటి గడ్డలు వచ్చిన వాళ్ళు అనుకున్నారు, ఎలాగా దీని నుండి మనకు విడుదల వస్తుంది అని వారు ఆలోచించినప్పుడు వాళ్ళ హై ప్రీస్ట్ లేదా వాళ్ళ ప్రధాన యాజకులు వాళ్ళకేం చెప్పారంటే, ఒరే బాబు, ఇది దేవుడైనటువంటి యెహోవా యొక్క ఉగ్రతరా, ఆయన మందసము, ఆయనను ఆరాధించే వారి మధ్యలో ఉండాలి, మన మధ్యలో ఉండకూడదు, దాన్ని జాగ్రత్తగా పంపించేయాలి. అయితే పంపించేటప్పుడు కాస్త దానికి మనము అంటే కూల్ చేసి పంపించాలని, ఎలా కూల్ చేయాలి అని అడిగితే ఏమన్నారంటే వాళ్ళు 5 ఎలకలు చేయమన్నారు. దేంతో? బంగారంతో 5 ఎలకలు చేయండి. ఆ తర్వాత మీకు వచ్చినటువంటి గడ్డలు, ఏ గడ్డలు అయితే ఉన్నాయో ఆ గడ్డల రూపంలో 5 గడ్డలు మీరు బంగారంతో తయారు చేసి ఒక మంచి బండి చేసి ఆ బండి మీద పెట్టి పంపించేయండి యొక్క నిబంధన మందసాన్ని అని అంటూ ఒక మాట అంటారు. ఏమంటారంటే, దేవుడైనటువంటి యెహోవాను మీరు మహిమపరచాలి, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, ఆయన గొప్పవాడు అన్నటువంటి విషయాన్ని మీరు సమయం లేదు కనుక నేను వెళ్ళిపోతున్నాను. మొదటి సమూయేలు 6వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మీరు చదివినట్లయితే ఈ బంగారపు వస్తువులు పెట్టాలి అన్నటువంటి వ్యక్తి మరొక విషయం చెప్తాడు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ బంగారపు ఎలకలు ఉన్నా లేకపోతే బంగారపు గడ్డలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక మాత్రం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అదేమిటంటే, ఆ దేవునికి మీరేమివ్వాలి? మహిమను చెల్లించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, సంఘం అన్నటువంటిది ఏ విధంగా స్పందించింది అన్నటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, బ్లాక్ డెత్ లేదా జస్టినియన్ ప్లేగ్ లేదా బ్లాక్ డెత్లో ఏమొచ్చినప్పటికీ కూడా సంఘం అన్నటువంటిది కాస్త ఏమైందండి, కాస్త దేవుని వైపునకు తిరిగేటటువంటి ప్రయత్నము చేసింది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. సరే, ఒక్కసారి మిమ్మల్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తాను. దీన్ని నేను మీకు చెప్పలేదు, వివరంగా చెప్పలేదు, కాస్త చాలా త్వరగా చెప్పి నేను ముగిస్తాను. గమనించండి, ఫస్ట్ ప్లేగ్ ఏంటి? యాంటోనియన్ ప్లేగ్ అని మనం చూసాం. అంటే 2వ శతాబ్దంలో దరిదాపు క్రీస్తు శకము 165వ సంవత్సరంలో ప్రారంభమైనది. దీన్నే వాళ్ళు ఏమంటారంటే స్మాల్ పాక్స్ అంటారు. స్మాల్ పాక్స్ అంటే ఏం లేదండి, స్మాల్ పాక్స్ అంటే మన బ్లిస్టర్స్ అంటాం చూసారా, పొక్కు అంటాం తెలుగులో కదా, స్మాల్ పొక్కులు. పాక్స్ అంటే పొక్కు అండి. ఇది స్మాల్ పాక్స్ అనేవారు అన్నమాట అదినాలు. ఎప్పుడైతే ప్రారంభమైందో, ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు శకము 165వ శతాబ్దంలో ప్రారంభమైంది. దీన్ని యాంటోనియన్ ప్లేగ్ అంటారు. గమనించండి, మార్కస్ ఒరేలియస్ అన్నటువంటి రోమా చక్రవర్తి ఆ దినాన రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఈ వైరస్ వారికి సోకిందంట. విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఆయనకు కూడా సోకింది, ఆయన చచ్చిపోయాడు. ఎవరు? రాజు మార్కస్ ఒరేలియస్, ఆయన చనిపోయాడు. చాలా విచారకరమైనటువంటి విషయం. అయితే ఇంకా విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, అన్ని సమయాల్లో, ప్రత్యేకంగా ఈ విధమైనటువంటి విపత్తు కలిగినటువంటి సమయాల్లో పేషెంట్స్కి మేము హెల్ప్ చేస్తాం అన్నటువంటి శాస్త్రవేత్తలో చాలా పేరు మోసినటువంటి శాస్త్రవేత్త ఆ దినాల్లో గ్యాలన్ అన్నటువంటి శాస్త్రవేత్త, చాలా ధనికుడు పిల్లరా. ఆయన ఏం చేశాడు, రోమా పట్టణాన్ని విడిచిపెట్టి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి ఎప్పుడైతే ప్లేగ్ తగ్గిందో తగ్గిన తర్వాత వస్తాడు. ఈ ప్లేగ్ మళ్ళొకసారి ఇప్పుడు 2వ శతాబ్దంలో దరిదాపు ఎప్పుడంటే 251వ సంవత్సరం
251వ సంవత్సరంలో మరొకసారి ఈ ప్లేగ్ ఐరోపా ఖండాన్ని అది నాశనం చేసినట్లుగా, లేదా మళ్ళీ ఒకసారి అది విజృంభించినట్లుగా చూస్తున్నాం. ఆ సమయాల్లో పిల్లలు ఒక బిషప్ గారు ఒక మాట అంటారు. ఈ బిషప్ గారి పేరు బిషప్ డైనోసియస్. ఈ డైనోసియస్ అన్నటువంటి వ్యక్తి అలెగ్జాండ్రియా పట్టణంలో జరుగుతున్నటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా కంటికి కట్టినట్టుగా చెప్తాడు. ఏమంటాడంటే, ఈ ప్లేగ్, ఈ చికెన్ పాక్స్, క్షమించాలి, ఈ స్మాల్ పాక్స్, ఈ విధమైన బ్లిస్టర్స్ లేదా పొక్కులు వచ్చినటువంటి వారికి, ఎవరికైనా ఇంట్లో పొక్కులు వచ్చినాయంటే ఏం చేసేవారో తెలుసా? ఆ వ్యక్తిని ఇంట్లో నుండి బయటికి తోసేవారట. ఎందుకంటే మందు లేదు. బయటికి ఎవరెవరు బయటలో వీధిలో ఉన్నారంటే వాళ్ళందరూ కూడా స్మాల్ పాక్స్ వచ్చినటువంటి వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు వీధిలో పడి ఎండకి, ఆకలికి, వానకి, ఆ యొక్క స్నోకి లేకపోతే మంచుకి తడిసి చచ్చిపోవాల్సింది. చాలా దయనీయమైనటువంటి దృశ్యం. బిషప్ డయోనిసస్ ఏమంటాడంటే, క్రీస్తుని ఎరగనటువంటి వాళ్ళందరూ కూడా, క్రీస్తు ప్రేమ లేనటువంటి వారందరూ కూడా, తల్లైనా, తండ్రి అయినా, అన్నైనా, తమ్ముడైనా, మేము బతికి బలుసాకు తింటే చాలు అనుకున్నటువంటి వారందరూ కూడా ఏం చేశారంట, వాళ్ళ ఇంట్లో ఎంత చిన్న పిల్లవాడికి స్మాల్ పాక్స్ సోకినా వాడిని తీసుకెళ్ళి బయట వీధిలో పడేసి చచ్చిపోయేమనేవారు, తలపేసుకునేవారు లోపలికి వచ్చి. అయితే ఆ దినాల్లో క్రీస్తు ప్రేమను కలిగినటువంటి వారు ఏం చేసేవారంటే, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారిని ప్రత్యేకమైనటువంటి గదిలో ఉండి వాళ్ళకి సపర్యలు చేసి, అట్ ద సేమ్ టైం వెళ్ళి క్రీస్తుని ఎరగనటువంటి వారు లేదా అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాల్లో వీళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళని తీసుకొని వచ్చి పిల్లరా వీళ్ళు చికిత్స చేయించారు అన్నటువంటి విషయాన్ని బిషప్ డయోనిసస్ చాలా స్పష్టంగా ఆయన మాట్లాడతాడు. సరే, ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో 2వ శతాబ్దంలో జరిగే 3వ శతాబ్దం అంటే 251వ సంవత్సరంలో జరిగింది ఇది. సరే, ఈ మధ్యలో ఏం జరిగిందంటే, చాలామంది ఈ ప్లేగ్ ఎప్పుడైతే అయిపోయిందో చాలామంది క్రీస్తు వైపు చూస్తున్నారు. అరే, ఇంత ప్లేగ్ వచ్చింది కదా, ఇంత ప్లేగ్ వచ్చినటువంటి సమయంలో మా వాళ్ళు ఏం చేశారు, మమ్మల్ని బయట వీధిలో వదిలేశారు, లేదా మా వాళ్ళు ఇన్ఫెక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా వీధిలో వదిలేశారు. కానీ క్రైస్తవులు మాత్రం ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి శాయశక్తుల ఇతరులకు కూడా ప్రయత్నం చేయడానికి, వాళ్ళ సహాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కనుక ఈ దేవుడు మంచివాడు, ఈ దేవుడు వాళ్ళకి అద్భుతమైనటువంటి విషయాలు నేర్పిస్తున్నాడు అన్నటువంటి, అంటే కృప చూపించేటటువంటి ఆ యొక్క బోధన ఆయన చేశాడు. చేయడం మాత్రమే కాదు, ఆయనను వెంబడించేవారు కూడా ఆ విధమైన మనస్సు కలిగినటువంటి వారు అని అర్థం చేసుకుని ఏం చేశారంటో తెలుసని, చాలామంది ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నారు. సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఎంపరర్ జూలియన్ అన్నటువంటి వ్యక్తి 4వ శతాబ్దంలో ఆయన రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చాడు. పరిపాలించడానికి వచ్చినటువంటి వ్యక్తికి ఈ విధంగా అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తుంటే ఆయన కాస్త వంట పట్టలేకపోయింది. ఆయనకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇదేంటి, అందరూ యేసుక్రీస్తు ప్రభువు వైపు పడిపోతున్నారు, మరి మన దేవుళ్ళు, మన దేవతల సంగతి ఏమిటి అన్నటువంటి ఆలోచన ఇతనికి వచ్చిందంట. గమనించండి, ఒకవేళ కానీ మీరు అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 16 నుండి 34వ వచనం వరకు మీరు చదివినట్లయితే, అపోస్తలుడైనటువంటి పరిశుద్ధ పౌలు ఏథెన్స్ పట్టణంలో ఉన్నాడు. ఏథెన్స్ పట్టణంలో ఉండి అక్కడ ఒక ప్యాంథియాన్ చూస్తున్నాడు. ఇది నాన్న మనం ఏమంటున్నాము, రెండు పదాలు ఉన్నాయి. ఎండెమిక్ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో తెగులు వచ్చిందనుకోండి దాన్ని ఎండెమిక్ అంటారు, లేదా ఇండియాలో వచ్చిందనుకోండి దాన్ని ఎండెమిక్ అంటారు, లేదు ప్రపంచ దేశాలంతా పాకిందనుకోండి దాన్ని పాండెమిక్ అంటారు. అర్థమవుతుందా? దాన్ని పాండమిక్ అంటారు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఒక గ్రెకో రోమన్ ప్యాంథియాన్ ఉంది. ప్యాంథియాన్ అంటే అర్థం ఏమిటి? థియాన్ అంటే గాడ్ అండి, థియాస్ అంటే గాడ్, పాన్ అంటే అన్ని దేవుళ్ళు, ప్యాంథియాన్, దీన్ని గ్రెకో రోమన్ ప్యాంథియాన్ అంటారు. కాబట్టి ఈ పౌలు వెళ్ళి ఆ గ్రెకో రోమన్ ప్యాంథియాన్ అంతా చూస్తాడు. ప్యాంథియాన్ అంటే అర్థం ఏమిటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళకి అందరికీ కూడా అక్కడ ఒక బలిపీఠం ఉంది. అట్ ద సేమ్ టైం ఒక తెలియనటువంటి దేవునికి కలిగినటువంటి బలిపీఠాన్ని కూడా పౌలు చూస్తాడు. కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడతాడు. ఈ జూలియన్ అన్నటువంటి ఈ ఎంపరర్ ఏం చేశాడంటే, అయ్యో మనకి ఇన్ని బలిపీఠాలు ఉన్నాయి కదా, వీళ్ళందరినీ ఆరాధించుకుని అందరూ క్రీస్తు వైపు వెళ్ళిపోతున్నారు, కాబట్టి మనం వాళ్ళని అలాగో ఎదుర్కోలేము. కానీ ఈ గ్రీక్ ప్యాంథియాన్ యొక్క హైప్రీస్ట్ని పిలిచాడు. హైప్రీస్ట్ని పిలిచి, ఒరే బాబు, మనం ఇలాగుంటే సరిపోదు, మీరు వాళ్ళతో కాంపీట్ అవ్వాలి. అంటే వాళ్ళు చూడు ఎలాగైతే వాళ్ళని చూసుకుంటున్నారు, వాళ్ళకి కనికరం చూపిస్తున్నారు, అట్ ద సేమ్ టైం మన వాళ్ళు ఎవరైనా అస్వస్థతలు ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళు కృప చూపిస్తున్నారు, లేదా కనికర పడుతున్నారు వాళ్ళ మీద కూడా. కనుక మీరేం చేయాలి, మీరు కూడా ఆ విధంగా కనికరపడే గుణాన్ని మీరు కలిగి ఉండాలి, లేకపోతే మన ప్యాంథియాన్ అదృశ్యమైపోద్రా అన్నటువంటి ఆ యొక్క ఎడిక్ట్ని గలీషియాలో ఉన్నటువంటి హైప్రీస్ట్గా ఆయన ఇస్తాడు. పిల్లరా, కొంతసేపు ప్రయత్నం చేశారు, ఆ తర్వాత వదిలేశారు. ఎందుకో తెలుసా? వాళ్ళ దేవుళ్ళు చెప్పలా ఆ విషయాన్ని, వాళ్ళ మత గ్రంథాల్లో లేవు, లేదా వాళ్ళు ఏ దేవుని అయితే వెంబడిస్తున్నారో, ఏ గ్రంథాలను అయితే చదువుతున్నారో, ఈ విధంగా కృప చూపించేటువంటి తత్వము ఆ గ్రంథాల్లో కానీ ఆ దేవుళ్ళలో కానీ లేవు. గనుక వాళ్ళు కొన్ని దినాలు తాత్కాలికంగా ఏదో ఫోర్స్ మీద ఎంపరర్ చెప్తున్నాడు కాబట్టి కాస్త కొన్ని దినాలు ప్రయత్నం చేశారు, ఆ తర్వాత దాని నుండి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. గమనించండి,
ఏం నేర్చుకోవాలండి? చరిత్ర మనకు చెప్పేటటువంటి పాఠాలు ఏమిటో తెలుసా? చరిత్ర మనకు చెప్పే పాఠాలు ఏమిటంటే, ఈ విధమైనటువంటి విపత్తు సంభవించినప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ వే టు రీచ్ అవుట్. వి కాంట్ రీచ్ అవుట్. మనం బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటించలేం. కానీ మనలో ఉన్నటువంటి కరుణ లేదా క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేస్తుంది అంటాడు కదా, ఆ విధమైన బలవంతపరిచేటటువంటి ప్రేమ కేవలము మనకు మాత్రమే పరిమితం అవ్వకూడదు, మన కుటుంబానికి మాత్రమే పరిమితం అవ్వకూడదు. ఎప్పుడైతే ఆ కరుణని మనం ఇతరులకు చూపించడం మొదలు పెడతామో, యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహాలు చూసి వీరు కాపరి లేనటువంటి గొర్రెలుగా ఉన్నారని వాళ్ళని చూసి కనికరపడ్డాడట. అదే విధమైనటువంటి కనికరం మన ద్వారా కూడా బయలుదేరి ఇతరుల జీవితాలని అది దీవించింది అనుకోండి, లేదా ఇతరుల జీవితాలకి అది ఆశీర్వాదకరంగా ఉందనుకోండి పిల్లరా, ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారి వైపు వాళ్ళు ఆకర్షితులు అవుతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చివరిగా మరొక ఫ్లూ కోసం చాలా త్వరగా చెప్పి నేను ముగిస్తాను. 1918 అంటే 20th సెంచురీ, ఒక విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి ప్లేగ్ అండో ఇది. 1915వ సంవత్సరం నుండి 1918వ సంవత్సరంకు World War I మనకు బాగా తెలుసు కదా. ఈ World War I జరిగింది. World War I అయిపోతుంది అనగానే ప్రపంచమంతటిని మళ్ళీ బాగా వణికిచ్చినటువంటిది ఏంటో తెలుసా? స్పానిష్ ఫ్లూ. ఈ స్పానిష్ ఫ్లూ అన్నటువంటిది కూడా కరెక్ట్గా ఎలాగైతే మనం కోవిడ్-19తో ఇది నేను బాధపడుతున్నామో, ఎలాగైతే కోవిడ్-19 ప్రబలుతుందో, ఎలా ప్రబలుతుందండి? మనం మాట్లాడినప్పుడు, మనం తుమ్మినప్పుడు మన ఈ కణాలు డ్రాప్లెట్స్ అన్నటువంటివి గాల్లో కొంచెంసేపు సస్పెండెడ్గా ఉంటాయి. ఆ సస్పెండెడ్ అయినటువంటి పార్టికల్స్ మరొక వ్యక్తి నోటి ద్వారా కానీ, లేకపోతే ముక్కు ద్వారా కానీ, కళ్ళలో ద్వారా కానీ ఒకవేళ దాన్ని ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే, అందుకని ఇది న్యూమానిక్ ప్లేగ్ అన్నారు. ఈ స్పానిష్ ఫ్లూ కూడా న్యూమానిక్ ప్లేగ్. పై రెండు కూడా ఎర్సినియా పెప్టిస్ ద్వారా వచ్చినటువంటి ప్లేగ్స్. కానీ మొట్టమొదటిగా ఈ ప్లేగ్ అదేమిటండి? స్పానిష్ ప్లేగ్ అన్నటువంటిది న్యూమానిక్ ప్లేగ్. అంటే మన శ్వాసకోశ వ్యవస్థ మీద భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూపించేటటువంటిది స్పానిష్ ఫ్లూ. మొట్టమొదట ఇది 1918వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పుడే World War I అయిపోయింది పిల్లరా. అయిపోతున్నటువంటి తరుణాల్లో ఇది బయలుదేరింది. అప్పుడు కూడా మనం ఎలాగైతే ఈ దినాన మాస్కులు వేసుకొని బయటికి వెళ్తున్నామో, ఎలాగైతే స్కూల్స్ వద్దంటున్నామో, ఆ దినాల్లో ఆన్లైన్ క్లాసెస్ లేవనుకోండి, స్కూల్స్ వద్దు, చర్చెస్లో గ్యాదర్ అవ్వకండి, మసీదుల్లో గ్యాదర్ అవ్వకండి అని చెప్పేసి ఎలాగైతే ఈ దినాన మనము సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నామో, ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఆ దినాన 1918వ సంవత్సరంలో ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్ అన్నటువంటివి వాళ్ళు బాగా పాటించారు మనకంటే కూడా. ఒకవేళ ఎవడైనా బయట ఊసాడు అనుకోండి, తర్వాత $5 ఫైన్ వేసేవారు వాళ్ళకి. ఆ దినాల్లో $5 అంటే చాలా పెద్ద అమౌంట్. కాబట్టి ఈ దినాన వాళ్ళు చాలా హైజీనిక్గా ఉన్నారంటే ఆ దినాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్ అంత బలంగా ఉన్నాయి పిల్లలు. గమనించండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించారు. అయితే చనిపోయినటువంటి వారిని గుట్టలుగా పేర్చేవారు. చాలా టీవీలో మనం చాలా ఇవి చూస్తుంటాం, క్లిప్పింగ్స్ చూస్తుంటాం. అవన్నీ అవాస్తవం అండి, అవన్నీ అవాస్తవం. అంతమంది గుట్టలుగా పేర్చినటువంటి సందర్భం ఇంతవరకు కోవిడ్-19 వలన కలగలేదు. కాబట్టి భయాన్ని నింపడానికి మీడియా అన్నటువంటిది మన జీవితాల్లో ఆ విధమైనటువంటి భయాన్ని నింపుతూ ఉంటుంది. కానీ గమనించండి, ఎలాగైతే కోవిడ్-19 ఒక వ్యక్తి అంటే ఆ వైరస్ కలిగినటువంటి వ్యక్తి ఏదైనా సర్ఫేస్ మీద చేయబెట్టిన తర్వాత తిరిగి వేరే వ్యక్తి అదే సర్ఫేస్ మీద చేయబెట్టి తన నోటి దగ్గరికి, ముక్కు దగ్గరికి, కళ్ళ దగ్గరికి ఆ చేతిని తీసుకుని వెళ్తే ఎలాగైతే వైరస్ సంక్రమిస్తుందో, ఎగ్జాక్ట్లీ స్పానిష్ ఫ్లూ కూడా అలాగే అయింది. సరే, ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి స్పానిష్ ఫ్లూ ఎలాగ సంక్రమించింది? మీరేమో జస్టినియన్ ప్లేగ్ కోసం, ఆ తర్వాత బ్లాక్ డెత్ కోసం ఎలుకల నుండి పాకింది, ఎర్సినియా పెప్టిస్ ద్వారా పాకింది అని చెప్పేసి మీరు అన్నారు. మరి స్పానిష్ ఫ్లూ ఎలా పాకింది, ఎలా ప్రబలింది, ఎక్కడ ప్రారంభమైంది అని మీరు నన్ను అడగొచ్చు. ఎవరికి తెలియదండి. ఇవాళకి కూడా శాస్త్రవేత్తలని ఒక విధంగా తికమక్కపరిచేటువంటి ప్రశ్న అది. స్పానిష్ ఫ్లూ ఎలా ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎవరి ద్వారా ప్రారంభమైంది, ఎవరికి తెలియదు. దాదాపు 90 సంవత్సరాల తర్వాత 2008వ సంవత్సరంలో దాని యొక్క డిజైన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఒక వైరస్ 3 రకాల జన్యువుల్ని అది కలుపుకొని చాలా బలవంతంగా తయారైపోయి మానవుని యొక్క సిస్టంలోనికి ప్రవేశించి ఆ సిస్టమ్ను పాడు చేస్తుంది, ఎస్పెషలీ శ్వాసకోశ వ్యవస్థని పాడు చేస్తుందని 90 సంవత్సరాల తర్వాత అంటే 2008వ సంవత్సరంలో దాన్ని కనుక్కున్నారు. గమనించాడు స్పానిష్ ఫ్లూ. మీరు స్పానిష్ ఫ్లూ అని దీనికి ఎలా పేరు వచ్చింది అని మీరు అడగొచ్చు. మీరు అనుకుంటారు స్పెయిన్లో ప్రారంభమైందేమో అని. కాదు. ఎక్కడ ప్రారంభమైందో చెప్పాను కదా, ఎవరికి తెలియదు. కానీ స్పానిష్ ఫ్లూ అన్నటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఆ దినాల్లో World War I సమయంలో, అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో స్పెయిన్ అన్నటువంటి దేశానికి మీడియా బ్లాక్అవుట్ పరిస్థితి లేదు. అంటే మీడియా స్వేచ్ఛ ఉంది దానికి. మిగతా దేశాలకు, పోరాడుతున్నటువంటి దేశాలకు మీడియా స్వేచ్ఛ లేదు. ఎందుకంటే పోరాడుతున్నటువంటి దేశాలు ఒకవేళ ఈ విధమైనటువంటి తెగులుందిరా అంటే వాళ్ళ సైన్యం తరపున పోరాడుతూ ఉన్నటువంటి సైనికులు ప్లేగ్కు భయపడి లేదా ఫ్లూకు భయపడి తిరిగి వెళ్ళిపోతారేమో, మన దేశం ఓడిపోద్దేమో అని చేసి మీడియా మీద ఆంక్షలు పెట్టారు. స్పెయిన్కి ఆ విధమైనటువంటి ఆంక్షలు లేవు కనుక చాలా చక్కగా ఫ్రీగా రాసింది, ఈ విధంగా ఈ ఫ్లూ ప్రబలుతుంది అని చెప్పేసి రాసుకున్నారు వాళ్ళు. కనుక దాని ద్వారా స్పెయిన్ రాసింది కనుకనే ప్రపంచానికి తెలిసింది స్పానిష్ ఫ్లూ అని. అందుకని దానికి స్పానిష్ ఫ్లూ అని పేరు పెట్టారు. అయితే స్పెయిన్ వారు ఏం చేశారో తెలుసా?
వాళ్ళు కూడా ఆ ఫ్లూకి ఒక పేరు పెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఫ్రాన్స్ నుండి వచ్చిందేమో అని చెప్పేసి దానికి, ఒకవేళ మీరు స్పెయిన్లోకి వెళ్ళి స్పానిష్ ఫ్లూ అని అనుకుంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమంటారంటే దీన్ని ఫ్రెంచ్ ఫ్లూ అంటారు. ఎందుకంటే ఎక్కడ ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో ఎవరికి తెలియదు. ఆ వైరస్ పేరు కూడా తెలియదు. అఫ్కోర్స్ పరిశోధనలో ఆ తర్వాత వైరస్ అన్నటువంటిది తేలింది, కానీ ఎలా జరిగిందో తెలియదు. గమనించండి పిల్లరా, ఈ సమయంలో స్పానిష్ ఫ్లూ జరుగుతున్నటువంటి సమయంలో ఎలాగైతే మనం ఇది సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తున్నామో ఆ దినాల్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించారు. అన్ని లాక్, చర్చిల్ లాక్, మసీదుల లాక్, అన్ని లాకే. కానీ ఆ దినాల్లో ప్రత్యేకంగా అమెరికా దేశం ఎలాగైతే ఈ దినాన కోవిడ్-19తో అమెరికా అతలాకుతలం అయిపోతుందో, ఆ దినాన కూడా స్పానిష్ ఫ్లూతో అమెరికా చాలా అతలాకుతలం అయిపోయింది. ఎందుకంటే ప్రపంచ యుద్ధం, మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడినటువంటి సైనికులందరూ కూడా ట్రైన్ల ద్వారా, షిప్పుల ద్వారా గుంపులుగా వాళ్ళు తిరిగి స్వదేశాలకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఫ్లూను పట్టుకొని వచ్చారు. కనుక అమెరికా దేశంలో భయంకరంగా ప్రబలింది. ఆ దేశంలో ఏం జరిగిందో తెలుసా? అప్పుడు వాషింగ్టన్ కాదని క్యాపిటల్, ఫిలడెల్ఫియా అన్నటువంటి పట్టణం క్యాపిటల్. ఆ దినాల్లో ఏం చేసేవారంటే, చర్చిలు మూతపడ్డాయి కనుక మనం చర్చిని అలాగే మూత పెట్టి మేము ఉంచలేము, ఇదిగోండి మా చర్చిని మీరు ఐసోలేషన్ సెంటర్ కింద మీరు వాడుకోండి అని చెప్పేసి చాలా సంఘాలు ముందుకు వచ్చినాయంట. ఈ విధంగా క్రైస్తవ సంఘం అన్నటువంటిది ముందుకొచ్చి క్రీస్తు యొక్క కనికరాన్ని లేదా క్రీస్తు యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమని యుగయుగాలుగా చాటిస్తూ వస్తుంది. సరే, ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. ఎక్కడికి? కోవిడ్-19కి వద్దాం. కోవిడ్-19కి వస్తే పిల్లరా, ఇక్కడేం జరిగిందో ఒకసారి మనం ఆలోచిద్దాం. కోవిడ్-19కి వస్తే ఇదైనా మీరు చాలా పోస్టులు చూస్తున్నారు మీ ఫేస్బుక్లో. అఫ్కోర్స్ ఫోటోలు తీయొచ్చా తీయకూడదా అన్నటువంటిది వేరే ప్రశ్న. కానీ సంఘాల్లో ఉన్నటువంటి చాలామంది పేదవారి పట్ల, వాళ్ళకి తెలిసినటువంటి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేయడం, ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి, నేను పేదవాడినిగా ఉన్నప్పటికీ కూడా ఎవరికో ఒకరికి నేను సహాయపడాలి అన్నటువంటి మ్యాక్సిమం మూవ్ చర్చిలో ఉంది అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. హిస్టరీ రిపీట్స్. ఒకవేళ కానీ మీరు నన్ను అడిగితే ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో సంఘం ఎలా స్పందించాలి అంటే, పిల్లరా, సంఘము ఎలాగైతే స్పందించిందో అదే విధంగా స్పందించాలి. చరిత్రలో సంఘం ఎలా స్పందించింది? ఇలాగే స్పందించిందండి. కనికరము, క్రీస్తు యొక్క కనికరమును చూపించి సంఘం స్పందించింది అన్నటువంటి విషయాన్ని చెప్పడానికి నేను ఏదో నా సొంత కల్పితం ద్వారా చెప్పట్లేదు, కానీ చరిత్రలో జరిగినటువంటి విషయాల్ని కేవలం నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. కాబట్టి కోవిడ్-19లో కూడా, ఒకవేళ కోవిడ్-19 పరిస్థితుల్లో కూడా, లేదా కరోనా వైరస్ డిజీజ్, కోవిడ్ అంటే కరోనా వైరస్ డిజీజ్, నోవెల్ కరోనా వైరస్. ఎందుకు నోవెల్ అంటే కొత్త కరోనా వైరస్, ఇంకా పేరు తెలియదు. ఇంతకుముందు కరోనా వైరస్లు కూడా ఉన్నాయి. సార్స్ అంటే సౌత్ ఏషియన్ రెస్పిరేటరీ సిండ్రోమ్, అది కూడా కరోనా వైరసే. ఆ తర్వాత మెర్స్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, అది కూడా కరోనా వైరసే. ఇది కూడా కరోనా వైరసే, కానీ దీనికి పేరు తెలియదు. అందుకనే దీనిని నోవెల్ కరోనా వైరస్ అన్నారు. ఈ డిజీజ్ని కోవిడ్-19 అంటున్నారు. ఎందుకంటే 1919వ సంవత్సరంలో ఇది డిసెంబర్ నెలలో చైనాలో ప్రారంభమైంది కనుక ఆ విధంగా అంటున్నారు. గమనించండి పిల్లరా, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఈ ఫోటో చూసినప్పటికీ కూడా ఎవరికి సహాయం చేస్తారు, ఏ సంఘం వారు ఎవరికి సహాయం చేస్తున్నప్పటికీ కూడా నాకు గుర్తొచ్చేది ఒకటే, అదేమిటంటే హిస్టరీ రిపీట్స్. ఎందుకు మనము కన్సిస్టెంట్గా చేయగలుగుతున్నాం మీరు గమనించాలి. నేను చెప్పాను ఇందాక, జూలియన్ అన్నటువంటి చక్రవర్తి వాళ్ళకి, అంటే వాళ్ళ మతంలో చెందిన ఉన్నటువంటి హై ప్రీస్ట్, ప్రధాన యాజకులకు చెప్పారు, వాళ్ళని చూసి నేర్చుకోండి. ఎవరిని చూసి? క్రైస్తవులు ఏ విధంగా స్పందిస్తున్నారు చూడండి, ఏ విధంగా కరుణ చూపిస్తున్నారు చూడండి. వాళ్ళలాగా మీరు కూడా కరుణ చూపించండి అంటే కొన్ని రోజులు ప్రయత్నం చేశారు, కానీ ఆ తర్వాత వాళ్ళ వల్ల అవ్వలేదు. ఎందుకు? వాళ్ళ డాక్ట్రిన్స్ అవి చెప్పవు, వాళ్ళ సిద్ధాంతాలు అవి చెప్పవు, వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ సాంప్రదాయాలు అవి చెప్పవు. మన సాంప్రదాయమే కానీ మన డాక్టర్నే కానీ ఇలా కేవలం దేవుని యొక్క వాక్యం నుండి వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండే రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమన్నాడు? దేవుణ్ణి ప్రేమించమన్నాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రం అంతటినీ కూడా కుదించి నాకు 2 మాటల్లో చెప్పమని ఒక శాస్త్రి మార్కు సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువారు అడిగితే 2 మాటలు చెప్తాడు. ఏమని? దేవుణ్ణి ప్రేమించవయ్యా, ఆ తర్వాత నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాడు అవుతావు అని చెప్పాడు. పిల్లరా, ఇది నా యేసు ప్రభువారు మనకు చెప్పేటువంటి మాట. నీ దేవుణ్ణి ప్రేమించు. నీ దేవుణ్ణి ప్రేమించకుండా పొరుగువాడిని ప్రేమించావో ఆ ప్రేమ వ్యర్థం అవుతుంది. కానీ నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు కనుక ఆ ప్రేమ వలన కలిగేటటువంటి పొంగు వలన ఒక పొరుగువాడు ఒకవేళ కానీ లబ్ధి పొందాడు అనుకోండి, వాడికి మంచి జరిగింది అనుకోండి, వాడికి కరుణ దొరికింది అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక దినాన్ని క్రీస్తు ప్రేమ వాడిని తాకుద్ది. ఏదో ఒక దినాన్ని ఖచ్చితంగా క్రీస్తు వాడిని తాకుతాడు, వాడి హృదయంలోనికి వస్తాడు, ఒక పాపి రక్షించబడతాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ కోవిడ్-19 అన్నటువంటిది పెద్దదేం కాదు. ఒకవేళ చూస్తే ఎంతమంది చనిపోయారండి మన జస్టినియన్ ప్లేగ్లో? 5 నుండి 6 కోట్ల మంది చచ్చిపోయారు. ఎంతండి? 5 to 6 crores ఆఫ్ పీపుల్
ఆ తర్వాత మళ్ళీ 14వ శతాబ్దంలో వచ్చినటువంటి అదే బ్లాక్ డెత్కి ఎంతమంది చనిపోయారు? 20 కోట్ల మంది చచ్చిపోయారు. 20 crores. ఏకంగా కాంటినెంట్సే పార్షియల్గా వైప్ అయిపోయాయి. అంటే ఖండాలే పాక్షికంగా తుడిచిపెట్టిపోయినాయి. ఇప్పుడు స్పానిష్ ఫ్లూ 4 to 5 crores of people, 2 నుండి 5 కోట్ల మధ్యలో ప్రజలు ఆ స్పానిష్ ఫ్లూకు చనిపోయారు. సరే, కోవిడ్-19కి ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? కేవలము 2.5 lakhs. ఏది ఎక్కువ? అవి ఎక్కువ, ఇది ఎక్కువ. మరి ఇప్పుడు కోవిడ్-19 మనకి ఎందుకు ఇంత భయభ్రాంతులుగా మనల్ని చేస్తుంది అంటే ఒకే ఒకటి గమనించండి. 1905వ సంవత్సరంలో మాత్రమే కమర్షియల్ ఎయిర్లైన్ స్టార్ట్ అయినాయి. 1903వ సంవత్సరంలోనే మీకు అందరికీ తెలుసు ఎవరండి వాళ్ళు, రైట్ బ్రదర్స్. వాళ్ళు ఏరోప్లేన్ కనిపెట్టారు. ఆ తర్వాత 1950వ సంవత్సరంలో ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం ఎండ్ అయిపోయిందో, 1945వ సంవత్సరంలో ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత 1950వ సంవత్సరంలో కమర్షియల్ ఎయిర్లైన్స్ అన్నటువంటివి స్టార్ట్ అయింది. అంటే ప్యాసింజర్ ఫ్లైట్స్ అన్నటువంటివి కాస్త విరివిగా వాడడం ప్రారంభమైంది. ఇవాళ కరోనా వైరస్ ఎలాగొచ్చింది చెప్పండి? ఎలా వచ్చింది? ఫస్ట్ ఎక్కడ స్క్రీనింగ్ స్టార్ట్ అయింది? బయట నుండి ఎవరైతే విమానంలో దిగుతున్నారో వాళ్ళని క్వారంటైన్కి పంపించడం, వాళ్ళకి టెస్టులు చేయడం, వాళ్ళకి థర్మల్ మీటర్స్ పెట్టడం. అంటే ఈ వైరస్ అనేటువంటిది బయట నుండి వచ్చింది. ఎలాగైతే జస్టినియన్ ప్లేగ్ బయట నుండి ఐరోపా ఖండానికి వెళ్ళిందో, ఎలాగైతే బ్లాక్ డెత్ అన్నటువంటిది బయట నుండి ఐరోపా ఖండానికి వెళ్ళిందో, అలాగే కరోనా వైరస్ కూడా ఎక్కడో చైనాలో ప్రారంభమై ప్రపంచ దేశాలన్నింటి కూడా చుట్టేసింది. అయితే ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఈ వైరస్ ఇంత తొందరగా ఎందుకు ప్రబలగలిగిందంటే గమనించండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అనేటువంటి చాలా ఈజీ అయిపోయినాయి. ఎవరైనా సరే ఎక్కడి నుండైనా ఎక్కడికి చాలా తొందరగా ప్రయాణం చేయగలిగినటువంటి వెసులుబాటు, ఎయిర్లైన్స్ చాలా ఎక్కువైపోయినాయి కనుక, కాంపిటేటివ్ ప్రైసింగ్ కనుక చాలామంది ప్రయాణం చేసేటట్టు వెసులుబాటు. అందుకనే ప్రయాణం చేసినటువంటి వారితో పాటు ఏం పట్టుకెళ్ళిపోయారు? అందులో హాలిడే సీజన్ ఒకటి. ఏం పట్టుకెళ్ళారు? వాళ్ళతో పాటు వైరస్లు పట్టుకెళ్ళారు కనుక ప్రపంచమంతా వ్యాప్తి. ఇది మనకు ఎలా తెలుసు మరి ప్రపంచమంతా ఇంత పాకిందని? మీడియా ద్వారా. మీడియా ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళు టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి ఆఫ్కోర్స్ వాళ్ళు న్యూస్ ఇస్తున్నారు మనకి. కానీ ఆ న్యూస్ ద్వారా మనం ఏమైపోతున్నాం? చాలా చాలా అంటే భయభ్రాంతులకు గురవుతాం. ఒకవేళ కానీ గమనించండి, ఒకవేళ కానీ 6వ శతాబ్దంలో కానీ 14వ శతాబ్దం కానీ ఇంతే మీడియా ఎక్స్పోజర్ ఉంటే వాళ్ళు ప్లేగ్ కంటే ఎక్కువగా భయంతో చచ్చిపోయేవారు. ఎంతమంది ఆ దినాల దృశ్యాలు, అప్పుడప్పుడు మా దృశ్యాలు చూస్తే ఎంత భయంకరంగా గుట్టలుగా పేర్చిస్తాం. ఒకవేళ ఎవరికైనా ఆ వ్యాధి కానీ ప్లేగ్ కానీ సోకిందంటే వాడి ఇంట్లో బయటికి విసిరేసేవారు, ఎవ్వరు పట్టించుకునేవారు కాదు. అలాగే వాడు వీధిలో చనిపోవాల్సిందే. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు. అఫ్కోర్స్ బయాలజికల్ వార్ఫేర్ కింద కూడా వీళ్ళని వాడుకున్నారు, లేకపోతే బయాలజికల్ వెపన్స్ కింద ఈ శవాలను వాడుకున్నారు. దట్స్ నాట్ మై అది నా అంశము కాదు. కానీ సంఘము ఎలా స్పందించింది, దేవుని బిడ్డలు ఎలా స్పందించారు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం పిల్లరా. అలాగే కోవిడ్-19 కూడా ఇవాళ ఉంటుంది, కొన్ని రోజులు అయిన తర్వాత అది వెళ్ళిపోతుంది. కానీ సంఘము ఖచ్చితంగా నిలబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ నిలబడ్డటువంటి సంఘము రేపటి దినాన మరీ ఎక్కువ బలముగా నిలబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? చాలామంది ఏమంటారంటే దిస్ ఇస్ అ టైం, ఎందుకంటే మనుషులను పట్టే జాలరుగా దేవుడు మనం చేస్తానని చెప్పేసి అన్నాడు. సరే, ఇప్పుడు మనుషులను పట్టేటటువంటి సమయం లేదా మనుషులకి పట్టేదంటే ఎవరో ఏదో అనుకుంటారు, కానీ అదేం లేదు. అదొక ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంతే. అంటే ఇతరులకి మనలో ఉన్నటువంటి నిరీక్షణ యొక్క శుభప్రదమైన నిరీక్షణను మనం వివరించి వారికి క్రీస్తు ప్రేమను పరిచయం చేయడమే ఫిషింగ్ ఆఫ్ పీపుల్, అంతే, నథింగ్ ఎల్స్. దానిలో నెగిటివిటీ ఏం లేదు. కాబట్టి గమనించండి, ఈ సమయంలో అందరూ కూడా నెట్లు బాగు చేసుకుంటున్నారు. నెట్లు బాగు చేసుకోవడానికి ఒకే ఒక పద్ధతి, అదేమిటంటే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తే నీ నెట్ బలంగా తయారవుతాయి. ఏమేన్? నీ నెట్ బలంగా, ఎంత బలంగా తయారవుతుందంటే ఆడెక్కడికి వెళ్ళడు, మళ్ళీ తిరిగి నెట్లో పడతాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే దిస్ ఇస్ ద టైమ్ టు మెండ్ యువర్ నెట్, అండ్ దర్ ఇస్ అ ప్రొసీజర్ టు మెండ్ యువర్ నెట్. దట్ ఈస్ లవ్ గాడ్, ఫియర్ గాడ్, రెవర్ గాడ్, గివ్ గ్లోరీ టు గాడ్, అండ్ లవ్ యువర్ నైబర్. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు. ఇదేదో నా సొంత కల్పితం వలన నేను మీకు చెప్పేటటువంటి రెస్పాన్స్ కాదు, కానీ చరిత్రలో సంఘం ఇలా చేసింది కనుక ఇప్పుడు కూడా సంఘం అదే విధముగా చేయాలి అన్నటువంటిది నా సొంత కల్పన కాదు, కానీ చరిత్ర మనకు చెప్పేటటువంటి అక్షర సత్యం. హిస్టరీ రిపీట్స్. ఆమేన్. హిస్టరీ రిపీట్స్. 4వ శతాబ్దంలో ప్రతి ఒక్కరు క్రీస్తు ప్రేమను, కనికరాన్ని అనుభవించినటువంటి వారందరూ కూడా ఈ క్రీస్తులో ఏదో ఒక స్పెషాలిటీ ఉంది, ఈ క్రీస్తును వెంబడించేటటువంటి వారిలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉంది అనుకున్నటువంటి వారందరూ కూడా
ఎక్కడికి వెళ్ళారు? సంఘానికి వెళ్ళారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏకంగా ఎంపరరే భయపడ్డాడు. ఏమైపోద్దో వాళ్ళకి చెప్పాడు కానీ చేయలేకపోయారు. ఎందుకు? వాళ్ళ గురువు గారు వాళ్ళకి చెప్పలా. మన గురువు గారు మనకు చెప్పారు. ఏమని? దేవుణ్ణి ప్రేమించమన్నాడు, ఇతరులని ప్రేమించమన్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. పిల్లరా, ఆ విధంగా మనం ముందుకు వెళదాం. ఆ విధంగా మన నెట్ను బాగు చేసుకుందాం. అప్పుడు ఖచ్చితంగా మనము ఆ తర్వాత అద్భుతమైనటువంటి పంటని మనం కోస్తాం. సరే, ఇది చరిత్ర భాగం.